ప్రారంభించుకుందాం. పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తుతులను చెల్లించున్నాను తండ్రి. మరొకసారి నీకు మమ్మల్ని సత్యం గట్టిలో దాచిపెట్టి మీ అపారమైన కృతజ్ఞత తండ్రి మాతృపక్షి మీ చరణ వ్యక్తుల కింద మమ్మల్ని సంరక్షిస్తూ పూజిస్తూ విధానానికి కృతజ్ఞతాస్తుతులు స్తుతులను చెల్లించున్నాను తండ్రి. ఇచ్చిన సమయం ఏమాత్రం తెలియకుండా తండ్రి సద్వినియోగం చేసుకుని మమ్మల్ని కల్పించండి. ప్రారంభం నుంచి తండ్రి మీరే అధ్యక్షత వహించుతాను. ముందుకు వరకున్నాను మాకు పొలవుగా ఉన్న జ్ఞానాన్ని తండ్రి మా జ్ఞానాన్ని దాల్చండి. భూమికి మా ఇష్టం మీకు నెరవేర్చుకోవడం రాలేదు కానీ తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి మీ చిత్తాన్ని జరిగించడానికి నువ్వు చేసుకున్న సాధనాల పరిపూర్ణంగా మాత్రమే వచ్చామని తండ్రి మంచి సందర్భం తండ్రి మాకు నేర్పించండి, బలపరచండి, స్థిరపరచండి, సత్యమాత మమ్మల్ని ప్రతిష్ఠించండి. ఎత్తబడుతున్న ప్రతి లేఖనములు మీకు మాట మా హృదయమనే పలక మీద రాసుకుని మా ప్రవర్తనంతటి మీద మీకు అధికారిగా ఉంచుకుంటూ తండ్రి పరిశుద్ధ లేఖనాలను తండ్రి పరిశీలనతో చదువుకుంటూ మేడం లేఖనాల వెలుగులో మమ్మల్ని నడిపించడం నిండు మనసుతో వేడుకుంటున్నాను. కుటుంబం మీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను. వినబడుతున్న ప్రతి మాటలను జాగ్రత్తగా వింటాను. హృదయంలో దాచుకుని మీ ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకులను తండ్రి మీకు నేను అనుగ్రహించమని నిండు మనసులో వేడుకు మీ పక్షాన చెప్పబోతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం నిండుగా అనుగ్రహించండి. నన్ను మరుగు చేసి తండ్రి మిమ్మల్ని నేను మీ మాటల ద్వారా కనపరుచుకోమని నిండు మనసులో వేడుకుంటూ ఈ ప్రాంతాన్ని ప్రేమమాడు మాకు రక్షకుడైన క్రీస్తు గారి శ్రేష్టమైన నామం అడిగి బ్రతికాడు తండ్రి. ఆమె కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నిలబడి ఇస్తున్నాను. ఆదివారం మాట్లాడుతూ దేవుని ఇష్టం మనుషుల్లో నెరవేరుతున్నాను. 2019 ఈరోజు 10 రోజులు మొదటి సంవత్సరంలో 10 రోజులు గడిచిపోయాడు. ప్రేమ దేవుడికి ఎలా దేవుడు రాయించిన ప్రతిమ చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనుషులు అందరూ అమృతమైన ప్రభుత్వాలు చెప్పాడు. అందరూ తన సొంత కార్యక్రమంగా చూసుకుంటున్నాక దేవుడు కార్యక్రమం చూడట్లేదని చెప్తున్నాడు. అందరికి ఎన్నో పనులు ఉన్నాయి. రాగానే ప్రేమగా దేవుడికి ఎలా ప్రతి ఒక్కరూ తమ తమ పనులలో నిమగ్నమైపోయి దాన్ని సాధించాలి. ప్రేమైన దేవుడికి ఎలా బాల్య దశ గడిచిపోతుంది. అది దేవుడికి ఎలా ఇవ్వదు. యవన దశ విద్య మనకు చదువుకోవడానికి వెళ్ళిపోతారు. అలాగే తర్వాత యవన దశ దాటిన తర్వాత ఉద్యోగులు పిల్లలకు రకరకాల ఎన్నో ఇష్టాలు దానికి అంతులేదు మనకు చెప్పలేదు. ఎన్నో ఇష్టాలు కలిగి ఉంటారు. కానీ దేవుడి ఇష్టం మాత్రం కలిగి ఉంటారు మనిషి. అసలు ఏది ఇష్టపడి ఉంటారో దాన్ని పక్కన పెట్టించింది దైవం. ఏది దాని మీద ఇష్టం ఉన్నప్పుడు దాని మీదనే ప్రతి మనిషిని పురుకొలుపుతుంది. ప్రేమ ద్వారా చక్కని మాట బీపీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం అపోస్తులైన పౌలు ఎంత మంచి మాట చెప్తున్నాడు అక్కడ. మనుషులు అందరూ ఎవరి పనిలో ఉంటారంటే ఇప్పుడు చెప్పండి, మొదటి శతాబ్దం చెప్తున్నాడు. 2వ అధ్యాయం 21 వచ్చిన కూడా అపోస్తుల కార్యము అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన ఏమంటున్నాడు? అందరూ అంటే ఎవరు? దేవుడు నమ్ముకున్నదే కాదు, నమ్ముకోలేని వాళ్ళందరూ అంటే మనుషులు అందరూ భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో పడి భూమి మీద తల్లి గర్భంలో 9 మాసాల ఆకారం ధరించుకొని భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎవరి పనులు సొంత పనుల మీద తన సొంత కార్యముల మీదనే ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే కార్యములు అంటే పనులు చూడరు. సొంత కార్యములు సొంత పనులు నిమగ్నమైపోతే ఏమొస్తుంది? దేవుడి నుంచి ఉగ్రత పొందుకుంటారు తప్ప దేవుడి నుంచి ప్రేమకు మాత్రం కార్యం. ఇది తెలుసుకున్న అపోస్తులైన పౌలు గారు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు సంపాదన ఎగాడున్నా యేసులోకి వచ్చిన తర్వాత, యేసు తెలుసుకున్న తర్వాత, మార్గంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, పరలోకమందున తండ్రి చిత్తాన్ని
నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే ఈ ఆకారాన్ని నా తల్లి గర్భంలో 9 నెలలు నాకు ఒక అపూర్వమైన ఆకారాన్ని కల్పించాడు. ఇచ్చిన ఈ దేహాన్ని పాడు చేసుకోవడానికి కాదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫిలిప్పులో వాళ్ళ సంఘానికి రాస్తూ ప్రియమైన దేవుని పిల్లలు చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడట్లేదు. అంటే చూస్తే ఈ మాట చెప్పేవాడు కాదు. బాగా గమనించాలి. చూస్తే ఈ మాట అనేవాడు కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వీళ్ళందరూ దేవుని పనులలో ఉంటే ఆయన మాట చెప్పడు. కానీ దేవుని పనులు వదిలిపెట్టి సొంత కార్యములు అంటే విందులు, వినోదాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, రకరకాలుగా అనేకమైన సందర్భం మునిగిపోతున్నారు. సొంత కార్యములు ఎలా బ్రతకాలి ఏంటి అనేది రేపటి జీవితం గురించి, రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని బాగా ఆలోచించండి. సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యము చూడట్లేదు. భూమి మీద యేసుక్రీస్తు కార్యం చూడకపోతే ఏమైనా ప్రాబ్లం అంటే ఇక్కడ ఏముంటుందండి? నేను భూమి మీద బ్రతికిన రోజు నీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆయన బ్రతుకుతాం. కానీ చనిపోయిన తర్వాత ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ప్రేమిక దేవులారా, తమ సొంత కార్యములు నెరవేర్చుకున్న వాళ్ళు, ఆ పనులు చేసుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు కార్యములు చూడని వాళ్ళు. మీకు పోయినవారు సండే చెప్పాను, అబ్రహాము లాజరు గురించి ఏమైపోయారు? సొంత కార్యము చూసుకొని సొంత జీవితాన్ని ఆనందింపజేసుకున్నాడు. ఆయన తిన్నాడు, సంతోషించాడు, చనిపోయాడు. పాతాళంలో యాతన. ఇతనికి కష్టమైనా సరే దేవుని ఇష్టపడి దేవుని పనిచేశాడు. ఉన్నతంగా దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు. ఆయన పరదేశంలోకి వెళ్ళినట్టుగా అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ దూతలు తీసుకుని వెళ్ళిపోయిందని మనం చూసాం. మీరు బాగా గమనించండి. సొంత కార్యము చూసుకుంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడు యేసుక్రీస్తు, మీరు ఈ పనులలో నిమగ్నం అయితే ధర్మం పాపం చేసినా నేను లేదు. తన జీవితకాలం అంతా తనకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించినందుకే శిక్ష. అవును, తనకు పాపం చేసేవాడు అబ్రహాం అల్లే, కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించింది, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి లాజరు దానికి ఏంటి? తన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని కష్టమైన భరించాడు. దేవుని గురించి బ్రతకాడు. ఆయన ఇక్కడ కష్టపడ్డాడు, భూమి మీద ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. నువ్వు అక్కడ సుఖపడ్డావు, ఇక్కడ యాతన పొందుతున్నారు. బాగా గమనించండి. భూమి మీద సుఖాలు కోరుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళాలని ఖచ్చితంగా ఎవరు మాట్లాడుతున్నారు? రాసింది వైద్యురాలు లోకగానే, కానీ చెప్పింది వారు యేసుక్రీస్తు వారే. ఉన్నతంగా ఆయన ఉన్నప్పుడే చెప్తున్నాడు ఒక ఉపమానంగా, ఇలా ఉన్నాడు, ఇలా లోకాన్ని నమ్ముకొని కుటుంబాన్ని నమ్ముకొని గొప్పగా బ్రతికాడు. కానీ ఆయన పరిస్థితి ఏంటి? దేవుడి గురించి సర్వస్వాన్ని గానపోసిన వాడు, మొత్తం దరిద్రుడుగా మారిపోయిన వాడు నెమ్మది పొందాడని ఒక ఉన్నతమైన మాట చెప్పాడంటే ఈ మాట చదివినప్పుడుగా మనకు భయం పుట్టాలి. ఎందుకంటే ఇది ఒక కథల పుస్తకం కాదు, బైబిల్ నిజ నిర్ధారణ పుస్తకం, వాస్తవాలకు ప్రతిరూపమే బైబిల్. బాగా గమనించాలి ప్రేమిన దేవుడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే నిజమే, వాస్తవం. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడట్లేదు. అంటే మీకు మళ్ళీ డౌట్ రాదు, ఏంటి మరి పని చేయకపోతే ఎలా బ్రతుకుతామని. పని చేసుకోవాలి, దేవుని పని కూడా చేయాలి. కుటుంబ పోషణ కోసం పని చేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి దగ్గర మనం చెయ్యి చాలకూడదు, అర్థం ఉండదు అసలే. మరి ఏం చేయాలి? మనం సొంత పనులు చేసుకోవాలి, అలాగే దేవుని పనులు కూడా చేయాలి. ఎందుకంటే శరీరాన్ని పోషించుకోవడానికి శరీర ఈ పనులు చేసుకోవాలి. మన ఆత్మకు మనకి పరలోకం వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన పనులు, వాక్య పరిచర్యలు, వాక్య గ్రహణం కానీ, వాక్యం చెప్పడం కానీ, ఈ పనుల్లో కూడా వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ప్రియమైన దేవుని పిల్లల. అందుకని ఇది మారాలు చేస్తున్నారు కనుక అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఈ మాట చెప్పాడు, మన పౌరు గారు పని చేయలేదా? చేసుకున్నాడు. డేరాలు ఉంటున్నాడు వారితో పాటు. అంటే దేవుని పనులు చేస్తూ తన పోషణ నిమిత్తము, తనతో ఉన్నవారి నిమిత్తం ఏం చేశాడు? దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తూనే తమతో ఉన్నవారిని కూడా ఏం చేశారు? కదా వారు పోషించుకోవడానికి డేరాలు కుట్టుకున్నాడు. ఎవరి మీద ఆధారం వల్లే. ఎవరు? అపోస్తులు. ఇచ్చుట కంటే పుచ్చుకున్న కంటే ఇచ్చుట మేలు అన్నాడు యేసు ప్రభు. నాకు అదే ఆధారం, నేను ఇచ్చుటలే ఉంటే నాకు పుచ్చుకోవడం నాకు అవసరం లేదన్నాడు. ఉన్నతమైన సేవ చేసిన మహనీయుడు, మహాత్ముడు, ప్రియమైన దేవుని పిల్లల. వాక్యాన్ని బాగా తెలిసిన వ్యక్తిగా, శరీర సంబంధమైన బోధ మనుషులు వ్యక్తిత్వ బోధ ఎక్కడ చేయలేదు. మనుషులు దొచ్చుకున్నామో లేదు, మీ ఇష్టాలను మొత్తం మీరు త్యాగం చేస్తేనే దేవుని ఇష్టాన్ని మీరు అందరూ కలిసి ఉంటారని చెప్పిన వ్యక్తి, ఖండితమైన బోధ చేసిన వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. మొహమాటం లేని వాడిగా బోధించాడు, అందరినీ ఖండించాడు, గద్దించాడు, నీతి ఎంతో శిక్ష చేయడానికి అనేకమైన విధములైన జ్ఞానంతో
క్రీస్తు పాదాల దగ్గర పడేసిందంటే అపోస్తుడైన ఆయనకున్న సామర్థ్యం ఇంత అంత కాలం చెప్పొచ్చు. చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు ఏంటంటే దేవుడి వాక్యాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు కనుక గొప్పగా ప్రకటించాడు. దేవుడు గొప్పగా ఆయన పనిముట్టుగా ఆయన సాధనలుగా వాడుకున్నాడు. ప్రేమిన దేవుడి పిల్లల, లోకాన్ని ప్రేమించేవాడు దేవుడు వాడుతాడు. దేవుడిని ప్రేమించేవాడే వాడే దేవుడు వాడుకుంటాడు. ఆయన పనిలో లోకాన్ని నేను బాగా ప్రేమిస్తా ప్రభావ, నన్ను కూడా నీ పనిలో వాడుకోమంటే వాడుకోడు. ఎందుకంటే నీకు శరీర సంబంధంగా నీకు ఎన్నో ఆశలు ఉంటాయి. నువ్వే ఇలా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు శరీర సంబంధంగా బోధ చేస్తావు కనుక వద్దు ఆయన వాడుకోవాలంటున్నా అన్నట్టే ఉంటుంది బైబిల్లో. తెలుసా, చాలా మంది ఇలా ఉంటే పర్లేదు అంటున్నారు. కాదు ప్రేమైన దేవుడు. చూడండి ఇంకా చూద్దాం. అపొస్తలుల కార్యాలు దేవుడు ఇష్టానుసారమైన మనుషుడని దావీదు గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు బాగా గమనించండి. అపొస్తలుల కార్యం వైద్యులైన లూకా గారే చెప్పాడు ఈయన గురించి. 13వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటాం. అపొస్తలుల కార్యము తర్వాత అంటే సౌలును రాజుగా తొలగించి రాజుగా నియమించాడు. ఎవరు? యెషయా కుమారుడైన దావీదు. అదే మాట చూడండి. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన ఇదిగో నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. బాగా గమనించండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరు? భూమి మీద పరలోకమందున్న తండ్రి. ఒక ఉన్నతమైన పాత నిబంధనలు చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? వైద్యుడు దుఃఖంగా చెప్తున్నారు. నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా ఉద్దేశములన్నీ కనుగొన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా దేవుడే సాక్ష్యం పలికాడు ఆయన గురించి అంటే ఎంత ఉన్నతంగా బ్రతకొచ్చండి దేవుడి గురించి. ఉద్దేశాలు, నా ఉద్దేశములన్నీ అంటే మొత్తం తెలుసుకున్నాడు ఆయన. దేవుని మనసు పసిగట్టిన వాడిగా దావీదును మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఇదిగో యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇలాంటి వారు అలా నెరవేర్చింది కనుకనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నీతి నొంతును నెమ్మది నొందే స్థలంలోనికి వెళ్ళిపోయాడు దావీదు. ఆయన జీవిత కాలంలో ఒకే ఒక తప్పు చేశాడంటే విరుద్ధంగా పాపం. అంటే ఆయన జీవితంలో ఎక్కడ తప్పు చేసినట్టు దాఖలేదు. ఒకే ఒక తప్పుకు శిక్షణ అనుభవించాడు. భూమి మీద బిడ్డ పుడుతుంది, కుమారుడు పుడతాడు, వచ్చేస్తాడు. దేవుడు ప్రార్థన చేసినా వచ్చేస్తాడు. నాకు ఇష్టం కాని పని చేశావు. ఒక నీతిమంతుడు చంపించావు ప్లాన్ ప్రకారంగా. నీకు సాతాను జరిగింది. అందువల్ల నువ్వు ఒక ఆలోచనతో నువ్వు ఏం చేశావు? అతని శాసనాన్ని రాయించి అతను చంపే ఆయన మరణ శాసనాన్ని ఆయన చేతిలో పెట్టి పంపిస్తాడు. ఒక ఉదయాడు యథార్థవంతుడు నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోవాలి అంటాడు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాడు. ప్రియమైన దేవుని మీరు ఆలోచించండి. దేవుడు చాలా బాధపడ్డాడు. అతని శిక్ష ఎప్పటి విధించాడు, అనుభవించాడు. తర్వాత తప్పు దిద్దుకొని ఉన్నతంగా బ్రతికిన వ్యక్తిగా మనం చూడగలం. ప్రియమైన దేవుని కొత్త నిబంధనలు కూడా దావీదు గురించి రాయబడిందంటే మీరు ఆలోచించండి. ఎంత ఇష్టానుసారంగా బ్రతికిండొచ్చు. నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. ఒక మనుషుల గురించి దేవుడే సాక్షాత్తు దేవుడే పలుకుతున్నాడు అంటే ఎంత గొప్పగా బ్రతికిండొచ్చు. దేవుడి గురించి, దేవుడి ఉద్దేశంలో గురించి ఎంతగా ఆయన పరితపించుండొచ్చు, ఎంత ఆటపడుతుండొచ్చు. ప్రియమైన రాజుగా ఉన్నప్పటికీ అమ్మో నేనేంటి గొప్పగా నేను ఇలా ఈ మేడలో ఉండడం ఏంటి, మందసంలో ఆయన ఉండడం ఏంటని తెలుసుకున్న వ్యక్తిగా ఆయన మనసులో పుట్టిన కోరిక నేను మందిరాన్ని కట్టాలనుకున్నాను. మీరు ఆలోచించండి. దేవుడిని కూడా నేను మందిరం కట్టాలి, ఒక మందిరం. నా తండ్రి ఏంటి అక్కడ మందసంలో ఉండడం ఏంటి, నేనేంటి ఇలా దేవదారు వృక్షంలో ఈ వృక్షంతో కట్టిన ఈ భవంతిలో ఉండడం ఏంటి, ఇదేంటయ్యా, ఇది కాదు, నేను దీంతో కట్టుకోవాలి. దేవుడు ఒక గొప్ప మందిరం కట్టాలనుకుంటాను. మీరు ఆలోచించండి. దేవుడు అలా ఇష్టపడ్డాడు. నేను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు అలా ఉండడం ఏంటి మందసంలో, నేను ఇలా ఉండడం ఏంటంటే మీరు ఆలోచించండి. దేవుని మనసు అర్థం చేసుకున్న వ్యక్తిగా, అందుకనే నా ఇష్టానుసారుడైన మనుషుడు యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. నెరవేర్చే వాళ్ళే కావాలండి. విశ్వాసంగా దేవునికి పాత్రుడుగా, అతని ప్రేమకు పాత్రుడుగా ఉంటాడు తప్ప ఉగ్రతకు పాత్రుడుగా మిగిలిపోకూడదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని ప్రేమ ఆలోచించండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. నీకు ఇష్టం ఉండాలి అంటే నీకు విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి 6వ వచనం 11వ అధ్యాయం
బాగా గమనించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను ఏం చెప్తున్నాడు? విశ్వాసం. ఇదంటే విశ్వాసం అండి. మనకేంటి? మనం ఏదైనా చూస్తే కానీ విశ్వాసం, మన విశ్వాసానికి, పూర్వీకులకు ఉన్న విశ్వాసానికి, మన పితరులకు ఉన్న విశ్వాసానికి ఎంత తేడా గమనించండి. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. బాగా గమనించండి. కిందికి ఏమన్నాడు? అదివరకు చూడని వాటిని నోవాహు ఎమ్మటే చెప్పాడు. వెంటనే ఓడ సిద్ధపరచుకున్నాడు. 120 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నాడు, టైం తీసుకున్నాడు, ఒక ఓడ సిద్ధపరచుకున్నాడు. అదివరకు చూడాలని ఎంత నమ్మాలని గుడ్డిగా, అంతే. దేవుని మాటను గుడ్డిగా నమ్మాలి తప్ప మనం అనుమానం పడకూడదు. దేవుని దేవుళ్ళ ఏం చేసి జరిగినా దుష్టుడు దేవుని మాట అనగా అనుమానం కల్పిస్తుంది, మనుషుల మాట అంటే నమ్మకాన్ని కల్పించేసింది. ఆయన మనుషులు నమ్మకని చెప్పాడు. రాజులను మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట నమ్ముట మేలు, ఆశ్రయించుట మేలు. మనుషులు మోసం చేస్తారన్నా మనుషులే నమ్ముతారు తప్ప దేవుని మాటల మీద అవనమ్మకం ఉంటుంది. చూడండి ప్రేమ దేవుళ్ళ, ఎంతమంది ఏడం చేసినా, ఎంతమంది ఎగతాళి చేసినా నోవాహు గారు ఏం చేశారంటే, దీనికి సంవత్సరాలు అయితే ఏంటయ్యా మరీ పుస్తకాలు వస్తుంది కానీ మీకు ఇంకా బుద్ధిగా వయసు మీద పడతా ఉంటే కళ్ళు పొందగించాయి, బుద్ధి పొందగించింది. ఎంత ఏళ్ళ చేశారో పాపం. అయినప్పటికీ విశ్వాసం వదులుకోలేదండి. అది విశ్వాసం. అలాంటి వారు కావాలనుకుంటారు. అలాంటి వారే దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడైపోయాడండి. ఈ లోకం మీద నిందారామాలను మోపడానికి నువ్వే నీతిమంతుడుగా ఉన్నావు నోవాహు. నీ గురించి ఓడగట్టుకున్నావు. ఏం మాట్లాడలేదండి. మళ్ళీ తిరిగి ఒక మాట్లాడతలే తండ్రి ఎలా ఏంటి అని. ప్రేమ అది అలాంటి వారు విశ్వాసం. ప్రేమైన దేవుని పిల్లగా, అందుకని దేవునికి ఇష్టడైన వారు ఒక అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పుకున్నాడు. నోవాహు నీతికి వారసుడయ్యాడు. ప్రేమైన దేవుని పిల్లగా, యోబుని గురించి చూడండి. అతని మాటలందు కూడా ఏంటన్నా పాపం చేయలేదనుకున్నాడు. గొప్పగా ప్రవక్తల గురించి కూడా గొప్పగా చెప్పాడు. దావీదు గురించి ఇదిగో యెషయా కుమారుడు నేను కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుషుడు. గమనించండి. ఒక ఇర్మియా చూడండి ఎంత ఇష్టానుసారంగా పనిచేశాడు. హెజ్కేలు చూడండి ఎంత ఇష్టానుసారంగా హెజ్కేలు జీవితంలో తన ఇష్టమే ఉండదు. హోషేయ చూడండి, మీరు ప్రవక్తలు చూడండి, అందరి జీవితాల్లో దేవుని ఇష్టమే వాళ్ళ జీవితాల్లో సిద్ధించింది. కానీ వీళ్ళ ఇష్టాన్ని వాళ్ళు జరిపించుకోలే. వాళ్ళు భక్తులు వాళ్ళ వర్గం ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం. ఖచ్చితంగా మనం ఉండాలంటే వాళ్ళ మాటలు మనం నడవాలా వద్దా ఆలోచించండి. వాళ్ళు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి ఖచ్చితంగా. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళు ఎలా ఇష్టలుగా ఉన్నారు దేవునికి, అది ఖచ్చితంగా మనం లేఖనాలు తెలుసుకోవాలి దేవుడిలో. అందుకే తన మనసును 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేసి చెడ్డగా బతికిన వారు ఎలా తీసేశాడో, మంచిగా బతికిన వారు ఎలా కాపాడుకున్నాడో, దేవుడు గొప్పగా తన బలమైన హస్తం కింద ఎలా కాపాడుకున్నాడో బైబిల్లో దేవుడు ఉన్నతమైన మన దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమైంది. ప్రేమ దేవుడు ఆలోచించండి. అందుకే ఎప్పుడు పద్ధతి ఆరోగ్యం వరకు మరి దేవునికి ఇష్టలై ఉంటుందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటుందా? అసాధ్యం. దేవునికి యొద్దకు వచ్చువాడు పరిపూర్ణంగా నమ్మాలంటే అవనమ్మకంతో ఉండదు. పరిపూర్ణంగా ఉన్నాడు దేవుడు, అంతే ఉన్నాడు. తన వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. మనకు ఆయన ఎన్ని సంవత్సరాలకు మీరు ఆలోచించండి. 500 సంవత్సరాలకు దేవుని వాక్యం వచ్చిందండి. ఓడ సిద్ధపడే వరకు ఈ వయసు ఎంత? 600 దాటింది. మీరు ఆలోచించండి. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించుకుంటూనే పెట్టాడు. ఓడ సిద్ధపరచుకుంటాడు. ఒక్క అంతస్తు 3 అంతస్తులు కట్టాడు. 3 జీవులన్నీ వచ్చాయి. ఎంతమంది ఎగతాళి చేసిన వాడుగా ఆయన అంటది. ఎగతాళి చేసిన వాడే సమాజం దృష్టిలో ఎగతాళి. క్రైస్తవులు అంటేనే ఎగతాళి. ఏంటో మీరు ఇలా పొత్తుకుంటారు, ఇలా చెప్పుకుంటారు, రకరకాలుగా. కానీ మనం ఆ విశ్వాసం మాత్రం వీడొద్దు. లోకానికి అసలే కరెక్ట్ గా ఉంటుంది కదా. ఎందుకంటే చిన్న జీవితం అండి, చిన్న జీవితం విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసంగా ఈ రాత్రే మన మరణ దినం వస్తే ఆలోచించండి.
విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉంటా అసాధ్యం. బలమైన విశ్వాసంతో ఉన్నామనుకోండి, వెంటనే దేవుడు వచ్చే టైంలో నీకు దొంగవనే వచ్చేదే ఉన్నాడు. నా రాకడ ఎలా వస్తుందో తెలియదు మీకు. దొంగ ఏ గడి వస్తుందో తెలియదు కదా. అదే రీతిగా నా గడియ కూడా నేను వచ్చే దినం కూడా అలాగే ఉంటుంది. మీరు చాలా సిద్ధపడి ఉండండి అన్నాడు. అందుకని మెరుగుగా ఉండండి. నాకు ఇష్టమైన పనులు చేయండి, నాకు ఇష్టమైన పనులు చేయండి, నా మరణం మీద ఉండండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. నోవాహు గారు తన ఇంటి వారి కోసం సిద్ధపరచుకున్నాడు గోడ. ఆయన బట్టి 8 అంటే 7 మంది రక్షింపబడ్డారు. ఆయన భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు. ఎవరిని బట్టి? నోవాహు గారిని బట్టి 7 మంది కాపాడబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లరా, సిద్ధపరచుకున్నాడు, గోడ కట్టుకున్నాడు. పశువులు, జంతువులన్నీ వచ్చాయి. కానీ దేవుడికి ఇష్టలుగా బ్రతుకుంటూ అందరూ ఏమైపోయారు? జల సమాధి చేశాడు. జల సమాధి దేవుని ఉగ్రత వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, జల ప్రళయం నుంచి కొట్టుకొని పోయేంత వరకు ఎరగకపోయినట్టు వీళ్ళందరూ దేవునికి ఇష్టలు, వారికి ఇష్టలుగా బ్రతకని వాళ్ళే తమ ఇష్టాన్ని మరి కొనసాగించుకుంటూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళు ఇయ్యబడుతూ, తింటూ, త్రాగుతూ, ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎందుకు రాయించాడో తెలుసా? యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుతుంది అని దుష్టాంతములుగా నేను ఉంచబడి ఉన్నాయి మాటలన్నీ అన్నాడు దేవుడు. ప్రేమ దేవుని పిల్లలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంత మంచి మనం చెప్తున్నటువంటి అపొస్తలుల ఇవన్నీ ఏదంటే పాత నిబంధనలో ఉంటే మొత్తం తీసి కొత్త నిబంధనలు దింపేశాడు. 14 పత్రికలు మీరు చదవండి. అపొస్తలులు రాసిన పౌలు గారు రాసిన పత్రికల్లో నీకు ఎక్కడ చూసినా పాత నిబంధనలో వస్తుంటే మొత్తం. ఎందుకంటే అన్ని హెచ్చరికమైన వాక్యాలే. ఖచ్చితంగా మనిషిని ఖండించడము, గద్దించడము, నీతి యందు శిక్ష చేసి పరలోకానికి సిద్ధపరచడం బోధ చేశాడండి. సిద్ధపరిచే బోధ. ప్రియమైన దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎంత మంచి మాట ఉందో అక్కడ. 10వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, ప్రభువుకు ఇష్టమైనది ప్రీతికరమైనది ఏదో దానిని దాన్ని పరీక్షించాలని నీకు ఏముండాలి? తెలియాలి కదా. లేఖనాలు తెలిస్తే పరీక్షించ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలను పాలివారై ఉండగా వాటిని ఖండించేవారై ఉంటారు. చెడుతనం తెచ్చి అనాలి అంతే. ఏదైనా సరే చెడు చూడకూడదు, చెడుతనాన్ని భరించకూడదు, ఖండించబడుతున్నాడు. మీరు ఆయన గురించి మాట్లాడమే వద్దుకుంటున్నాడు. ఇంకా ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది అంటున్నాడు. గమనించండి, అవమానకరమై ఉన్నది. వద్దు. అంధకార క్రియలు వాటి గురించి అలాంటి మాట్లాడుతూ కూడా మాట్లాడతాడు. అలాంటితో మాట్లాడవాళ్ళతో కూడా మాట్లాడతారు. దుర్వేసుకోవాలి అవసరం. ప్రియమైన దేవుడు ఆయనతో మాట్లాడే కానీ అవమానకరమని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తుండే? ఏం కాదులే, మనము ఇప్పుడు ఏం చెప్పింది దైవం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అవమానకరమైన ముచ్చట్లను పెట్టిస్తుంది. తర్వాత ఏమంటే సాయంత్రం కూడా మనం ప్రార్థన చేసుకుంటే అన్ని మాకైపోతాయి అన్నట్టుగా ఉంటుంది. గమనించాలి. ప్రియమైన దేవుడు ఆయన మాట అయిన ఎంతుందో అది అవమానకరమైన ఎవరికి? లోకానికి అవి మంచిగా కావచ్చు. క్రైస్తవులుగా, క్రీస్తు భక్తులు కడగబడిన వారిగా అవి మనకు వద్దు, ఖండించమన్నాడు. హెచ్చరిక ఆయన దూరంగా వెళ్ళిపోమన్నాడు. ప్రియమైన దేవుడు వెళ్ళిపోమంటున్నాడు. అంధకార క్రియల్లో పాలివారై ఉండి వాటిని ఖండించుడి అంటున్నాడు. ఖండించండి అంటే వాటితో పాలివారై ఉండకుంటే అంటే వాటితో దోస్తి వద్దు అంటున్నారు. అవసరం లేదంటున్నాడు. ప్రియమైన దేవుడు ఇంకా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు గమనించాలండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని. గమనించండి, మనుషులను సంతోష పెట్టాలని ఏం చేస్తారండి? కంటికి కనబడేవి చేస్తారు. అది మనిషికి ఇష్టం, కానీ దేవునికి అది ఇష్టం కాదు అంటున్నాడు. బాగా గమనించాలి. మీరు మనుషులకు సంతోషం పెట్టవాలని, మీరు మనుషులకు కంటికి కనబడవాలని మీరు చేస్తారు. ఏదైనా సరే మనుషులు మనం ఏదైనా అలాగే చేసుకుంటాం ఖచ్చితంగా. కానీ దేవుడికి ఏం ఇష్టమో చెప్తుంటే అపోస్తలుడు గారు, మీరు ఇలా ఉండదు, కంటికి కనబడకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి
దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా ఏ చేసినా 100% ఉండాలి దేవుని గురించి ఇష్టపూర్వకంగా. మీరు గమనించండి, ఏ పద్యాలను ఇష్టపూర్వకంగా. ఇప్పుడు నెల మన సింగార్ జరిగించిన, సంవత్సరంలో సింగార్ జరిగించిన, ఇప్పుడు నవంబర్లో ఏదైనా సరే ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నామంటే మీరు ఆలోచించండి. పిల్లలు కూడా ఇప్పుడు డ్యూటీలో వెళ్ళిపోయినట్టు రాలేదు వెంకటేశ్వర. ఎందుకంటే ఏదైనా ఇష్టపూర్వకంగానే కలిసికట్టుగా ఉండి పనులు చేస్తున్నట్టు మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇష్టపడి దేవుడి మీద మనసు ఉంటేనే ఆ పనులు చేయబుద్ధి అవుతుంది. ఏదో నామకాస్తం మనం పనులు చేసి చేయలేమండి. మీరు బాగా గమనించండి. ఇష్టపూర్వకంగా మనుషులకు నువ్వు ఇష్టపూర్వకంగా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనుషులు మాయ. ఎందుకంటే మంచిగా చేస్తే పొగుడుతాడు, మంచిగా చేయకపోతే మనం కూడా మంచిగా ఎక్కువ పోయి తిడతాడు. కానీ మనుషులకు చేసినామంటే మనుషులకు చేసినట్టు దేవుడు చేయొద్దంటున్నాడు. కానీ దేవుని చిత్తం వేరు, దేవుని ఉద్దేశం వేరు, దేవుడు వేరే, అంత సపరేట్. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు చేసినట్టు దేవుడు చేయడం నేర్చుకున్నారు. అందుకే పౌలు గారు బాగా గమనించి ఇలా చేయొద్దు మీరు అంటున్నారు. మీరేంటి మనుషులు చేసినట్టు చేస్తున్నారు? దేవుడికి అసలు దేవుడికి ఇష్టపడడు, దేవుని ఇష్టం వేరే అని పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వాడే 7వ వచనంలో చెప్తున్నారు. అదే మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. మీరు సేవ చేస్తే ఇష్టపూర్వకంగా ఉండాలి తప్ప నామకార్థంగా ఉండొద్దు అంటున్నారు. ఏదన్నా 100% చేయాలి, నిస్వార్థంగా చేయాలి. ఏది మరి దేవుడి వల్ల రావాలి ప్రతిఫలం తప్ప మనుషుల వల్ల ఏదో కావాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రభు దృష్టిలో మనం గొప్పవారు కావాలి, ప్రభు చేతి కింద మనం ఉండాలి. ఆ ఇష్టానుసారంగా మనం చేస్తే దేవుని దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు కాపాడుతున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు కట్టయిపోవాలి మొత్తం. అది చూస్తే 4 ఏళ్ళు కట్టయిపోవాలి, తెగిపోవాలి పోతాం. అసలు అయిపోయింది అనుకునేది. కానీ ప్రేమిన దేవుడు ఎన్నో పనులు చేసేది దేవుని పనుల గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ప్రేమిన దేవుడులారా. కానీ అంత పనులు ఉన్నా సరే కానీ నేను ఏం మాట్లాడినా కనుక వాళ్ళు ఏం దెబ్బలు కొట్టే, లేకపోతే వాళ్ళ కొట్టుడు వాళ్ళ దాయినందుకు కొడితే మొత్తం ఇదైపోదు. అంటే మన మాట, ఎందుకంటే నీ మాటే నేను కాపాడుతుంది అన్నది. కాబట్టి దేవుడు నీ నాలుగేంటి సాధువైనట్టు మృదువైనట్టు ఉండాలి నీ మాటలు ఉన్నాడు కనుక నాలుకతోనే మనం కాపాడబడుతున్న. నాలుకతోనే కలహము ఏం చేస్తున్నా, కోపము కలహము రేపును ఈ మాటలు గుర్తొస్తున్నాయి. ఏ మాత్రం నేను కోపడ్డాను, నేను ఒక్కరిగా ఉన్నాను, వీళ్ళు ఒక్కడిగా ఉన్నా ఇద్దరుగా ఉన్నా వాళ్ళు విన్నా మనం కొట్టించుకునే పరిస్థితి ఉంటుంది తప్ప తిరిగిపోయే పరిస్థితి ఉండదు. ఇంతకుముందు దేవుడు నమ్మకం ఉందంటే అది వేరే పరిస్థితి. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దేవుడు ప్రతిదీ గమనిస్తుంటాడు. సహనాన్ని సకల తెలుగు కనపరచులని ఆయన చెప్తాడు. ఖచ్చితంగా ఆయన మాటను ఫాలో కావాలి, ఖచ్చితంగా మనం నెరవేర్చబడాలి మన జీవితంలో. అవునా ప్రేమిన దేవుడు పిల్ల కాపుదల మీరు గమనించండి. దేవుని నేను ఖచ్చితంగా నేను చూస్తున్నాను ఎన్నోసార్లు దెబ్బదామిన పడ్డా సరే కానీ ప్రేమిన దేవుని పిల్లరా ఖచ్చితంగా దేవుడు తన పనిలో వాడుకోవడానికి లేకపోతే ఎంత తప్పిస్తున్నాడు అంటే ప్రేమ దేవుని కృపయ మీరు గట్టిగా నేను అంత ప్రేమిన దేవుని పిల్లరా. ప్రేమిన దేవుని పిల్ల ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మీరు సేవ జరిగించాలి. సేవ ఇష్టపూర్వకంగా జరిగించాలి తప్ప మనుషులను ఏదో మెప్పించడం కానీ లేకపోతే ఈ భూ సంబంధమైన వాటి గురించి గొప్పగా మనుషులను పొగిలేసి మొత్తం వారి దగ్గర తీసుకొని మనం ఇది చేసుకొని దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు రకరకాల మీరు ఎన్ని బోధకుస్తున్నారో మీరు గమనించండి. ఏమైనా మనుషుల దగ్గరకు వచ్చారంటే వాళ్ళ దగ్గర పొగడంతో ముంచేయడమే, వాళ్ళ దగ్గర దండుకోవడం వెళ్ళిపోవడం నేర్చుకున్నాం తప్ప ఇష్టపూర్వకంగా దేవుడి మీదనే ఆధారపడి సేవ చేస్తూ ఎక్కడ ఉన్నారండి గమనించండి. ప్రేమైన దేవుని పిల్ల ఏం చేసినా దేవునికి ఉన్నతంగా ఇష్టపూర్వకంగా చేయమని ఎఫెసీయుల రాసిన పత్రిక 10వ వచనం చూడండి. 6వ అధ్యాయంలో 10వ వచనం ఒక మంచి మాట ఉంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను మీరు బాగా గమనించండి. మీరు బలవంతులై ఉండాలి దేవుని కృపను బట్టి. ప్రేమైన దేవుని పిల్లలు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. లోకంలో బలవంతులు వేరు, దేవునిలో బలవంతులు వేరు. ప్రేమ దేవుని పిల్లగా అన్ని ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి గట్టిగా నిలబడమనే క్రైస్తవులు అంటే. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ఉన్నారండి? విపరీతమైన బాధలు, వేదనలు, రోదనలు అయినప్పటికీ వాళ్ళు దేవుని ఇష్టాన్ని కలుగుతారు తప్ప ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కడ
బ్రతికిన దాఖలాలు లేవు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరినీ అలా ఉరికొలిపారు. ప్రియమైన దేవుని పిల్లల అపోస్తులు మొత్తం ఈ 13 మందిని మనం చూసుకుంటే ఎవరైనా సేవ చేసిన, ఎవరు వాక్యం చెప్పినా ప్రియమైన దేవుని పిల్లల మనుషులు సంతోషం పెట్టే బోధ చేయలేదు. పరలోకం పరలోకం పరలోకం, ఈ లోకాన్ని వీడాలి, పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ లోకంలో ఏది ఆశించకూడదు, పరలోకంలోనూ ప్రతిఫలం పొందాలంటే చెర స్థిరాస్తులను అన్ని అంటే అక్కరను కూడా వదులుకొని ఇస్తాను శిలో వేసేసి మొత్తం ప్రియమైన దేవుని పిల్లల దేవుని ఇష్టాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా సేవ జరిగించారంటే మహనీయులు వాళ్ళందరూ. ప్రియమైన దేవుని పిల్లల వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ జాబితాలో మనం వచ్చినాం. మన జీవితాన్ని కూడా మనం ఖచ్చితంగా పరిపూర్ణం చేసుకోవాలంటే దేవుని సువార్తలో ఉన్నతంగా ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేస్తే మనం వెళ్తాం. ప్రియమైన దేవుని ఇష్టాన్ని మన జీవితంలో, మన జీవితంలో దేవుని ఇష్టమే సిద్ధించాలి తప్ప మన ఇష్టం మాత్రం సిద్ధించకూడదు. అలా సిద్ధించాలని దేవుడు కూడా ప్రార్థన చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లల ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు అపోస్తలుడైన పౌలు దేవుని ఇష్టానికి అనుకుంటే ఇప్పుడు మనం చదువుకున్న పత్రికలన్నీ ఈయన చెప్పిన మాటే, పౌలుగా చెప్పిన మాటే. దేవుని యందు ఎలా బలవంతులై ఉండాలి, దేవుని యందు ఎలా ఇష్టపూర్వకంగా ఉండాలి, మన జీవితంలో దేవుని ఇష్టమే ఎలా కలిగి ఉండాలన్న దాని మీద అపోస్తలుడైన పౌలు ప్రియమైన దేవుని పిల్లల ఆయన పడిన శ్రమ కష్టము ఇంత అంత కాదు, అది వర్ణాతీతం. గమనించండి, క్రైస్తవులుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఏమంటున్నారు ఇక్కడ, మీ భావాలు ఎన్నో ఉండొచ్చు, లోకంలో ఉన్న వారికి ఎవరిష్టం వాళ్ళే. ఎవరిష్టం మనిషితో ఇష్టం ఉంటుందండి. ఇంట్లో 4 ఉంటారు అనుకోండి, 4కి 4 ఇష్టాలు ఉంటాయి తెలుసా. అందరికి ఒకరికి ఇష్టం ఉంటే పడుకుంటారు. భార్య ఇష్టం వేరుంటుంది, భర్త ఇష్టం వేరుంటుంది, పిల్లల ఇష్టం వేరుంటుంది, అందరి ఇష్టాలు వేరుంటాయి, తల్లిదండ్రుల ఇష్టాలు వేరే ఉంటాయి. కానీ క్రైస్తవులుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా మీరు ఏమై ఉంటారండి కదా, అందరూ ఏకభావం అంటుంటారండి. మీరు ఏకభావం కలవాలని ఏకగ్రీవం ఏకత్వం మీలో ఉండవలసిన ఏకత్వం, ఐక్యమత్యం అన్నాడు. ఏకభావం ఏకత్వం ఒక్క భావం కలిగి ఉండమంటే క్రైస్తవులు ఏమైపోయారు మీరు ఆలోచించండి. ఇన్ని వేల శాఖలుగా ముక్కలైపోయారంటే మీరు ఆలోచించండి. సాతానుడికి ఎంత ఇదైపోయాడు, బలవంతులై ఉంటాడు అన్నాడు, బలహీనులుగా మార్చాడు. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలా. ఇంకా కింద చదువుతాం. ఇంకా మన ప్రభువైన ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి యగు దేవుని మహిమపరచు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసి పెద్దలు అరే బాబు గతి లేని సంసారం అయినా చేయొచ్చు కానీ మంది లేని సంసారం చేయలేము, మంది కలవని సంసారం చేయలేమంట. అవునా? క్రీస్తు మనం ఏం చేస్తున్నట్టు సావాసం కలిగి ఉన్నాం కదా. ఆయన భర్తగా ఉన్నాడు, మనం ఏమైనా సంఘముగా వధువు సంఘంగా సిద్ధపడి ఉండాలి. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. మనసు కలిగిన వారి వాళ్ళ అన్యోన్య దాంపత్య జీవితం ఎలా ఉంటారు, భార్య భర్తల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలంటే ఏంటి, వాళ్ళ మనసు ఒకటేనండి. మనసులు వేరేగా ఒకే మనసు మీద ఒకే ఆలోచన ఉంటుందంట కదా. అలాంటి జీవితాలు చూసుకుంటే అప్పుడు వీళ్ళదండి ఆదర్శ ఏమంటారు దాంపత్య జీవితం గొప్పగా ఉండాలని జీవితం అంటారు. ప్రియమైన దేవుడు కదా, మన క్రీస్తు మనం కూడా ఉన్నాం, అన్యోన్య సావాసంగా ఉంటామంట. కానీ ఆయనతో ఉంటే మనం ఉన్నతంగా ఆయనతో అన్యోన్యంగా ఉంటాం, ఆయన ఉన్న మహాలోకానికి వెళ్ళిపోతాం. బాగా గమనించండి. వేరుగా ఉంటే క్రీస్తుకు వేరుగా ఉంటే మీరు ఏం చేయలేరు అంటారు అపోస్తలుడైన పౌలు గారు. మీరు క్రీస్తుగా ఉంటే వేరుగా ఉంటే మీరు ఏం చేయలేరు అంటారు. ఇక్కడ అడిగితే ఒక మాట చెప్తున్నాడు, మీరు ఏక మనసు గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏమంటున్నాడు? మీకు ఆదరణ మీకు దేవుడే అనుగ్రహిస్తాడు. మీకు కష్టాలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా మీకు ఒక ఆదరణ అనేది మనుషుల మీరు మనుషుల వల్ల ఏంటి ఆదరణ పొందేది తక్కువ. దేవుని వల్ల ఆదరణ వచ్చేది శాశ్వతమైన ఆదరణ. మనుషుల ఓదార్పు తక్కువ, అది ఎంత ఓదార్చినా కొంచెమే.
కానీ దేవుని ఓదార్పు, దేవుని ఆదరణ మనం దాన్ని వర్ణించండి, అది అనుభవిస్తే కానీ అర్థమైతే ప్రేమ దేవుని పిల్లల. అందుకనే మీరు ఏకభావం గలవారు, మనస్సు గలవారే ఉండమంటున్నారు. ఎవరిని? క్రీస్తు రక్తములు కలిగిన వాళ్ళందరూ ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఒకే గురి, పరలోకం అని ఉంది. కానీ ఏం చేసింది? ఎక్కిన దయ్యం కులాలను తీసుకొచ్చింది. ఇక్కడ కూడా వర్గాల్లో వెళ్ళిపోతుంది, సంఘాల్లో వెళ్ళిపోతుంది, డినామినేషన్లో వెళ్ళిపోతుంది. మొక్కలైపోయారండి. ముస్లింస్ ఉన్నారనుకోండి, మనం ఏం తిరుగుంటారు తెలుసు. ఒక్కరికి ఏదైనా అయిందనుకోండి, మొత్తం ఇలా అయిపోతారు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. కానీ క్రైస్తవులు ఒకటిగా ఉంటామని చెప్పాడు దేవుడు. కానీ క్రైస్తవులు మాత్రం ఉండరు ఒకటిగా. లోకంలో ఇప్పుడు అందరూ ఏమైపోతారు? అందరూ కూడా మేము అందరం ఒకే తాటి మీద ఉండాలి, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలంటున్నారు. మనకిచ్చిన ధర్మం ఏమైపోయింది? ఇన్ని ముక్కలు చేసింది ఎందుకు దయ్యం? ఆలోచించగలరు సార్. మనకిచ్చిన ఈ ధర్మము, ప్రామాణికమైన ఈ సత్యవేద గ్రంథం, దేవుని మనసు, వీళ్ళందరూ క్రైస్తవులు అందరూ ఒకే తాటి మీద ఉన్నారనుకోండి, అందరూ ఒకే వాక్యాన్ని ఒక్కతేనే చెప్పారనుకోండి, సత్య సంబంధంగా ఒకే అందరూ వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నట్టుగా బోధించారనుకోండి, అసలు ఎలా ఉండాలంటే బైబిల్ ప్రకారంగా జీవిస్తే మనం సభలు పెట్టి అవసరం తెలుసా? సభలు పెట్టి మారండి మహాప్రభు, మారండి బాబు, ఇది రక్షణ, ఇదే అనుకూల సమయం, నేనే రక్షణ అని చెప్పవసరం లేదు. ఖచ్చితంగా మన వాక్య ప్రకారంగా ఉంటూ ఉన్నతంగా ఒక మంచి విలువలతో క్రీస్తు చెప్పిన మార్గంలో మనం కనుక నడిస్తే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఎందుకంటే సత్యమైంది. అసత్యంలో ఉన్న వాళ్ళందరి మనోనేత్రం వెలిగింపబడితే మన భక్తుల ద్వారా ప్రేమైన దేవుడుగా అలా చూపించాలని ఏకభావం గలవారై ఉండండి అంటున్నారు. అది ప్రభువును బట్టి ఖచ్చితంగా ఉండమన్నాడు. ఎక్కడ? దేవునికి ఇష్టమైంది ఏం చేశాడు? అపోస్తులైన యేసుక్రీస్తు చేశాడు. యేసుక్రీస్తు ఎలా చేశాడో సేమ్ అలాగే అపోస్తులు తన ఇష్టం మీదనే మన మనసంతా పెట్టి ఉన్నతంగా తమ జీవితాల ఇష్టాలన్నీ ప్రార్థన పెట్టుకున్నారు. దేవుని ఇష్టాన్ని ముందు పెట్టుకున్నారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అనేకమైన ప్రాంతాలు తిరిగారు మహనీయులందరూ. తెలుసా? అనేకమైన ప్రాంతాలు తిరిగి ఉన్నతమైన దేవుని వాక్యాన్ని ప్రకటించారు. బాధపడ్డారు, హింసపడ్డారు, దేవుని గురించి కష్టపడ్డారు. ప్రేమ దేవుడు. ఇంకా చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి 4 అపోస్తులైన పౌలు ఎన్ని మాటలు రాశాడు ప్రేమ దేవుడు. ఒక ఉన్నతమైన మాటలు అపోస్తులైన పౌలు గారు రాసిన మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇష్టం. దేవుడికి ఇష్టం. అది ఇచ్చేయించున్నాడు. ఇచ్చ అంటే ఇష్టం. ఇచ్చేయించున్నాడు. ఒకే భావంతో ఉండాలంటే దేవునికి ఇష్టం. దేవుని ఇష్టం ఏంటో మనం ఆలోచిస్తున్నాము. గమనించండి. దేవుని ఇష్టం మనం తెలుసుకుంటున్నాం. దేవుని ఇష్టమే మన జీవితంలో మన ఇష్టాలను పక్కకు పెట్టి దేవుని ఇష్టమే మనం నెరవేర్చడానికి ముందుకెళ్ళాలి. దేవుని ఇష్టం ఏంటంటే ప్రేమ మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు నిశ్చయించుతున్నాడు. ప్రగాఢమైన ఇష్టపడుతున్నాడు. అందరూ సత్యం గురించి తెలుసుకోవాలి, ఆ సత్య సంబంధంగా మారాలి, నా పిల్లలుగా మారాలి. ఎందుకంటే నేను సత్యవంతుడు, నా పిల్లలు కూడా సత్యవంతులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడు, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇది ప్రామాణికమైనది. ఖచ్చితంగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ఏ ఒక్కరు నశించుకోవద్దు అనుకున్నాడు దేవుడు. నశించుకోవద్దన్నాడు. సత్యము గురించి అనుభవ జ్ఞానం ఎక్కడ పొందుతున్నారు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు చర్చిలకు పోయి అక్కడనే ఉంటారు తప్ప వాకింగ్ చెప్పే పరిస్థితి లేదు. నేను వెళ్ళేవాడు, బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడు. 3 సంవత్సరాలు వెళ్ళాడు. బైబిల్ ఏంటో అర్థం కాదు. 3 సంవత్సరాలు అట్టించారు, ఇప్పించారు అటు అంతేగా. పొరవద్దుంటాడు కనుక నాగసుండి ఆ వాడికి పోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి అక్కడ పోయినట్టే ఇక మొత్తం పొరవద్దుంటే ఉంటది. ఇక ప్రేమ మీరు ఆలోచించండి. వాక్యం అనేది విభజన తెలియక, వాక్యాన్ని విశదీకరించక మొత్తం వాళ్ళు ఏంటంటే మనుషులు పెట్టించే గోదలు పొగడాలు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ పేరు మరగడాలు అంతటితోనే గడిచిపోతుంది తప్ప వాళ్ళ మనోనేతలు వెలగబడవు, ఈయన చెప్పడం, వాళ్ళు వెలిగించుకోరు. ముఖ్యంగా చెప్పే వాళ్ళకి మనోనేతలు వెలిగింపబడకపోతే ఇక వాళ్ళు వినే వాళ్ళు ఎక్కడికి వెలిగింపబడతారు? డైరెక్ట్ నేను అటాక్ ఇచ్చాను మొత్తం. ఇక వచ్చే ముందరేగా ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు వెళ్తావు పాసగా నరకానికి, నీతో ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతావు. నేను చెప్తున్నా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. పూర్వమే అందరికి పెద్ద అందరికి అప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు. అయినా కొంచెం ఉన్నా సరే ఆ కొంచెం గట్టిగా నిలిపించాడు. పాస్టర్ గానే తెలుసా ఏంటి మీరు చేస్తున్న తప్పు, మీ వల్ల నరకానికి వెళ్ళిపోతారు. నేను వచ్చి నీ పరలోకం వెళ్ళడానికి నేను దేవుడు నమ్ముకున్నాను తప్ప నాకు శరీర సంబంధం విషయాల గురించి నేను దేవుడిని నమ్మలేదు.
మీరు మోసం చేసి 2 రోజులు బైబిల్ వక్రీకరించారు. మొత్తం బైబిల్ ఇలా ఉంది, మీరు చెప్పేది ఇలా ఉంది. మీతో ఒక్కరిలో పరలోకం, మీరే పరలోకం అనమాట కదా. మండిపోయింది. 7 గంటలకు వస్తే రాత్రి 12 గంటల దాకా బాగా మీరు ఆలోచించండి. మీరు సత్య సంబంధం కాదు, మీరు దురాశ నెరవేర్చుకుంటున్నారు, అపమాన సంబంధంగా మారిపోయారు. మీరు క్రైస్తవులు చెప్పుకుంటారు తప్ప మీరు పరలోకం వెళ్ళరు అన్న మాటకు ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా ఇప్పటికీ నేను వెళ్ళలేదు. ఆ మాట అన్న తర్వాత ఒకసారి వెళ్తే నా మీదనే బోధ చేశాడు ఆయన. సరే వాక్యాన్ని విన్నారు కదా, సరే పర్లేదు, చర్చికి వెళ్తూనే అనేక మార్చుదాం, సరే సత్య సంబంధంగా మారుదాం అనుకున్నది. వెళ్ళొద్దు, సరేలే, సో ఈ పోయిందే ఇళ్ళ ద్వారానే కదా రక్షణ పొందింది, సరే వెళ్దాం అనుకున్నాం. కానీ వెళ్ళిన తర్వాత కూర్చుంటే నన్ను చూడడం, నా మీదనే బోధ చేయడం, అలా అయిపోయింది. మనుషులు మనం అడిగినట్టుకోండి, మనుషుల మీదనే పెట్టేసి వాళ్ళ మీద బోధ చేస్తారు. అది చాలా దౌర్భాగ్యకరమైన వాక్యం. ఏమంది? మనుషులను బట్టి చేయమందా, లేకపోతే నీ ఇష్టమైనట్టు చేయమందా, దేవుడికి ఇష్టమైనట్టు బోధ చేయమందా? దేవుడికి ఇష్టమైనట్టు బోధ చేయి, నీకు దేవుడు ప్రతిష్ఠించమన్నాడు దేవుడు. కానీ వీళ్ళేం చేస్తారికైనా మనకు అనుకూలమైన వాక్యాలు తీసుకొని మనుషులను గాయపరచడానికి, ఇబ్బంది పరచడానికి, పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దేవుడి వాక్యంతో హెచ్చరిస్తే మంచిదే. ఎవరైనా సరే దేవుడి వాక్యంతో హెచ్చరిస్తే లోపాలు సర్దించుకోవడం మంచిది. ఎందుకంటే అలాగే దేవుడు అలాగే చెప్తారంటే అది ఖచ్చితంగా అది ఉండవలసిందే. కానీ పర్సనల్ గా చేయకూడదు ఎప్పుడైనా సరే. వాక్యం అందరికీ వర్తిస్తూ మనలో ఉన్న లోపాలు చూసుకుంటే మంచి సరి చేయబడతాం. కానీ పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాక్యం మాట్లాడితే ఇబ్బంది అయిపోతుంది. ప్రియమైన దేవుడు మీరు ఆలోచించండి. సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉంటేనే వాక్యం చెప్పాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మనుషులందరూ అది దేవునికి ఇష్టం, అది దేవుని ఇష్టం. ఎవరు ఏమైనా దగ్గర మనుషులందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణలో నీకు వచ్చింది ఏంటంటే అనుభవ జ్ఞానం వస్తుంది సత్యంలో నుంచి. ప్రేమైన దేవుని మీద ఇదే మాటకి మంచి మాట అక్కడ రాయబడి చూడండి. యోహాను సువార్త, ఈ సత్య సంబంధులుగా ఉన్నవాళ్ళు, దేవుడి ఇష్టాన్ని జరిగించేవాళ్ళు ఎంత మంచి మాట చెప్తున్నాడో. యేసుక్రీస్తే మాట్లాడుతున్న మాట 6వ అధ్యాయం 40వ వచనం యోహాను సువార్తలో 6వ అధ్యాయం 40వ వచనం మంచి మాట అక్కడ రాయబడి చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే. ఏంటంటే ఇంతకన్నా ధన్యత ఏంటండి? ఆయన చెప్పింది ప్రతిదీ నమ్మితే నీకేమొస్తుంది ఎక్కడైనా నిత్య జీవం. పాత నిబంధనలు నిత్య జీవం అని ఎక్కడ చెప్పలేదు తెలుసా? నిత్య జీవము పరలోకం శరీర సంబంధమైంది. పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు, మొత్తం వాళ్ళకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నింపబడింది మొత్తం. మన ఇది పాటించకుండా తీసేసినట్టు కూడా ఉంది బైబిల్లో తెలుసా? తీసేసినట్టుగా ఉంది. కానీ కొత్త నిబంధనలు ఏమన్నా నిత్య జీవం ఇస్తాను నేను, నిత్య జీవం. కుమారుని మీరు చూసి నమ్మాలి. ఆయన మనకు చెప్పిన మాటను మీరు ఏమాత్రం అనుమానించకుండా నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. నిత్య జీవం పొందుటయే. మనుషులందరూ సత్యమును గురించి, మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానం నేర్చుకున్న వారు ఏమైతే ఎరికైనా క్రీస్తు గురించి పరిపూర్ణమైన వస్తుంది. వచ్చిన వారు ఏమైతే ఎరికైనా నిత్య జీవం పొందాలి. ఆ నిత్య జీవం పొందుతే తండ్రి చిత్తమాట. మనుషులందరూ నిత్య జీవం రావాలి, పరలోకం రావాలి. ప్రతి ఒక్కరూ భూమికి వెళ్ళిన పిల్లలందరూ ఏమయ్యాలి? నన్ను కనపరచాలి, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా పరిశుద్ధత ప్రతి మనిషికి మీరు కనపరచాలి, నన్ను కనపరచాలి, నన్ను కనిపించి మీరు బ్రతకాలని చెప్పారు. ప్రేమిల దేవుని కదా, నన్ను కనపరచండి, నన్ను కనిపించండి మీరందరూ. అప్పుడు నా నేనున్న మహాలోకానికి మీరందరూ రావాలి. అది దేవుని కోరిక. అదే చెప్తున్నాడని అంత్యదినమున 40వ వచనం కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాని లేపదును. నువ్వు చనిపోయా సరే నీకు జీవితం ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు. నా తండ్రి లేపుతాడు, మీరు నమ్మాలి. ముందు నమ్ముట మీ వలన అయితే దేవుడు సమస్తము చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మంచి మాట. ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు రాసిన పత్రిక తీయండి, ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి కొందరట ఆలస్యమైపోయింది. అప్పటికి ఎప్పటికి మొదటి
శతాబ్దంలో కానీ చాలా మంది ఆలస్యం అయిపోతుంది. ఏంటి, ప్రవక్తలు ప్రకటించారు, వీళ్ళు ప్రకటిస్తున్నారు, అమోస్తులు ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, ఏంటి ఇంకా ఆలస్యమైంది, ఇంకా యేసు రావట్లేదేంటి, యేసు రావట్లేదేంటి అని అప్పుడే అనుకుంటున్నాడు. ఆలస్యం అని కొందరు ఎంచుతున్నారు. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలదని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని దేవుని ఇష్టం. ఏంటండి, సుధమ కుమారుని నాశనం చేశాడు, జనప్రదం నుంచి దాన్ని మొత్తం తీసేశాడు. మరి ఇంకా అంతకంటే 100 రెట్లు ఇంకా పాపం వెళ్ళిపోయింది మొత్తం ఈ లోకంలో. భయంకరంగా మారిపోయారు. కొత్త కొత్త పాపాలు కనిపెడుతున్నారు, కొత్త కొత్త పాపాలు చేస్తున్నారు భయంకరంగా. మాటలు అన్ని దుర్దవైఖరి, అంటే డబుల్ మీనింగ్ మాటలు భయంకరంగా, 2 4 ధోరణి. ఇక ఈ టెక్నాలజీ కానీ ఇంకా భయంకరంగా విచ్చలవిడి పాపం పెరిగిపోయింది. అయినప్పటికీ దేవునికి కోరిక ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే క్రీస్తు బలియాగాన్ని బట్టి, పిల్లలు క్రీస్తు బలియాగాన్ని బట్టి, తన చిందించిన రక్తాన్ని బట్టి, చివరి రక్త పొట్టు వరకు ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఉడికించాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ త్యాగాన్ని బట్టి ఇంకా దేవుడు ఈ పాడైపోతున్న లోకాన్ని ఇంకా వస్తుంది తప్ప ఉంచే అవసరం లేదు. అంత భయంకరంగా విచ్చలవిడి తనతో ఉన్నది. మరి మీరు చూసారు కదా, తట్టుపట్టుకోదు అంత ఉన్నారు. స్త్రీలు పురుషులు సపరేట్ డ్యాన్స్ రేటు, బీట్ రేటు, తాగడం ఏంటి భయంకరంగా. ఎంత 100 రోజులు 100 కోట్లు అండి, 100 కోట్లు చూసేశారు. తమ ఇచ్చినట్టు ఇచ్చడితనం లేకపోతుంది. వీళ్ళందరూ చూసి దేవుడు ఇష్టపడతాడా, బాధపడతాడు కదా. ఒకే 15 రోజులు పోయే మధ్యాహ్నం ఒకే రోజు పోయిందట. పేపర్ కటింగ్ చేసుకొచ్చి అందించింది. 100 కోట్లు భయంకరంగా. ఇక్కడే మనదికే ప్రపంచం అంతా మందం చూస్తే ఎంత అయిపోయిందో తెలియదు. ప్రేమిడ మీరు ఆలోచించండి. ప్రేమిడ దగ్గర ఇచ్చడితనం పెంచుకెళ్ళిపోయినా కూడా దేవుడు ఎందుకుంటే ఎందుకు ఆలోచించలేకైనా క్రీస్తు బలియాగాన్ని బట్టి పరిశుద్ధాత్మ వచ్చింది ఈ లోకానికి కావాలి పొందినవాడు ప్రతి ఒక్కరిని ఆయన కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అవకాశం ఇవ్వాలి. ప్రేమిడ యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమిడ దగ్గర మీరు ఆలోచించండి. మనుషులందరూ మంచి ఉత్తములైనా దేవుడు ఇంకా ఉంచుతున్నాడు. ఏ సులభంలో పట్టణాల కంటే వాళ్ళు ఏదో పాపలు, ఇప్పుడు ఉన్న వాళ్ళే ఉత్తములైనా వాళ్ళకంటే ఇంకా భయంకరంగా మారిపోయారు. స్వలింగ సంస్కారం చట్టబద్ధం చేయండి, మేము ఇలాగా పెళ్లి చేసుకుని ఉంటామని చెప్తున్నారు. సహజీవనం కూడా చెప్తున్నారు. పెళ్లి లేకుండా కూడా సహజీవనం చేద్దాం, పెళ్లి దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తున్నారు. ఇంకా అప్పుడు ఒక పర్వాలేదు. సహజీవనం పేరుతో ఏం చేస్తున్నారు, పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. దౌర్భాగ్యమైన స్థితి. అది కూడా చట్టబద్ధం చేయాలి, ఏం కాదు పర్వాలేదు అంటున్నారు. చేస్తున్నారు. మీరు గమనించండి. ఇంకా దేవుడు ఇంకా అవకాశం ఇస్తుందంటే కేవలం క్రీస్తు రక్త బలియాగాన్ని బట్టి. తెలుసా, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు వెలిగించిన ఆయన వెళ్ళాడు. తండ్రి దగ్గరనే ఉన్నాడు కనుక విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఇంకా అవకాశం లేదు. ఎవరు ద్వారా ఉంటారు, మారుతారు, వెళ్ళిపోతుంది. అనేకమైన టెక్నాలజీ వచ్చింది. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో సత్య సంబంధం కొంతమంది చూస్తారు. కానీ 1% సత్యాన్ని వినియోగించడం కూడా తక్కువనే. ఎక్కువ 99% ఏమైపోతుంది, చెడుతనానికి వినియోగిస్తున్నారు భయంకరంగా. ఎలా నేరాలు చేయాలి, ఎలా చేయాలి, హైటెక్ ఎగ్జామ్ అంటున్నారు భయంకరంగా. ఫోన్లోనే మొత్తం ఆన్లైన్లోనే. గమనించండి, భయంకరమైంది. ఆయన చూస్తుంటే అసలు భయం వేస్తుంది. మీరు ఆలోచించండి. ఆయన ఇంకా ఉంచుతున్నాడంటే, దేవుడు ఇంకా ఉంచుతున్నాడు అంటే అక్కడ జలప్రాణం నుంచి నేను అసలు తట్టుకోలేకపోయాను అని నోహకాలంలో తీసేశాను, లోటుకాలంలో సులభమైన పట్టణాలు మొత్తం తీసేశాను. ఆయన ఇంకా ఉంచుతున్నాడంటే వాళ్ళకంటే ఏమైనా ఉత్తముడా, మంచున్నాడు. అప్పుడు క్రీస్తు రాదు, బాధ్యత ప్రకటించాడు. ఈ చెడుతనాన్ని మొత్తం తీసేయాలి అనుకున్నాడు. నూతనంగా ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్న మార్పు దుర్వినియోగపరుచుకుంటున్నారు భయంకరంగా. అందుకే చూడండి, అదే మాట కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తను వాగ్దానం చేసిన దాని గురించి 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు. మనుషులంటే మాట ఇచ్చి తప్పుతారు తెలుసా, మనుషులందరూ మాట ఇచ్చి తప్పుతారు. కానీ దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రమాణాలు గుర్తు చేసుకున్నాడు. మోసే కాలంలో అందరిని తీసేస్తా, మోసే నాకు ఇష్టానుసారంగా ఇవ్వలేడు అన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఒకసారి ప్రభువా ఏంటి నీ కోపం,
అవసరం అనుకుంటే నేను చేయకపోతే ఉంటే నా పేరు చూసాయి అన్న మహనీయుడు దేవుని అబ్రహాం దేవుని ఇష్టానుసారంగా బ్రతికారు వాళ్ళు జ్ఞాపకం చేశాడు మోసేగా. వాళ్ళు జ్ఞాపకం చేసి దేవుని కోపాన్ని శాంతిపరిచాడు. గమనించాలి. కానీ ప్రేరణ దేవుని ప్రేమ గమనించాలి. దేవుని వాక్యాన్ని ఇగో ఇక్కడ అందుకే యేసు బలియాగాన్ని బట్టి ఇంకా మనకు వస్తుంది. మనం ఇంకా మినహాయింపు మనం వెళ్తున్నాం. ఆరు మనసు పొంది పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు పోతాయి. మీకు అర్థం అవ్వట్లేదు. మీ ఇష్టాలు మీరు జరిగించుకుంటూ మీరు వెళ్ళిపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు పేదలు గారు? ఇప్పటికే మీ ఇష్టాలు మీరు నెరవేర్చుకున్న చాలు బాబు, మనుజాసన అనుసరించి ఇక నడుచుకున్న కాలమే చాలు. ఎందుకు మీరు ఇంకా దీని మీద భ్రమపడుతున్నారు? ప్రభు రాక ఎలా వస్తుందని మొదటి చిన్నాను అప్పుడే హెచ్చరిస్తున్నాడు ఈ మాట. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే హెచ్చరించాడు. మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, మీరు మెలుగుగా ఉండండి అని చెప్తూ హెచ్చరిస్తూ ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును. పంచభూతాలు మిత్రమైన వేగముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న వృక్షములు ఏమైపోతాడా? కాలిపోతాయి. ఉన్నాయని చెప్తున్నాడు. అప్పుడే హెచ్చరిస్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఎవరు? పేదలు గారు, అగ్రగణ్యులు. అప్పుడు మీకు దేవుని ఇష్టాన్ని కలిగి ఉన్నారు, మీకు దేవుని ఇష్టాన్ని కలిగి ఉన్నారు. మీరు ఇలా బ్రతికారా? ఇంత వాక్యం చెప్పినా మీరు ఏంటి? మార్పు అనేది మీలో లేదని అప్పుడే హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు? ప్రభు రాకడ గురించి ఎదురు చూశారండి వాళ్ళు. ఏ క్షణం వస్తాడు. ప్రేమ దేవుని గమనించండి. రేపే చనిపోతాం అనుకున్న వారి కోరికలు ఉండవు తెలుసా? చాలా కాలం ఉంది, నాకు సమయం చాలా ఉంది, నేను ఇంకా బ్రతుకుతాను, ఇంకా ఉంటాను అనుకున్న వారికి కోరికలు విపరీతంగా ఉంటాయి. ప్రేమ దేవుని క్రైస్తవ లోకానికి వేరుగా ఉండాలి, ఆలోచన వేరుగా ఉండాలి, మాట వేరుగా ఉండాలి, చూపు వేరుగా ఉండాలి, ప్రవర్తన వేరుగా ఉండాలి. మన ఉద్దేశాలన్నీ తండ్రి మాటలన్నీ మనం గుండెల నిండా నింపుకోవాలి. ప్రేమ గుండెల నిండా నింపుకోవాలి. ఉన్నతంగా ఆయన గురించి బ్రతకాలి అంతే. ఎందుకంటే 2018లో ఉన్నవారు 2019లో లేరు. మనం అందరం ఉన్నమంటే దేవుడు ఉచితమైన కృప ఆ ఇష్టాన్ని జరిగించాలని ఇంకా. ఎందుకంటే వయసు పెరుగుతుంది కదా. ఇప్పటికీ నాకు 37 ఏళ్ళు దాకా ఉంటాయి. ఎందుకంటే నా ఇంకా 10-15 ఏళ్ళు కూడా మనకు గ్యారెంటీ లేదు. అంత త్వరగా ఉండగానే సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఉన్నతంగా దేవుడి గురించి చెప్పాలి. ఆయన బ్రతికినా దేవుడి గురించి బ్రతకాలి, చచ్చిపోయినా దేవుడి గురించి బ్రతకాలి. ఈ లోకం ఏంటి? ఈ లోకం గతించిపోతుంది. దేవుని పని చేయవాడే నిరంతరం జీవిస్తాడు. దేవుని మాట చెప్పాడు. ప్రేమైన దేవుని ఆలోచించండి. దేవుని మాటలు ఆశ్రమాచరణ తీసుకోవడం వీలేదు. లోకంలో ఈ మాటలు కరవైపోయినాయి. ఏదో మనసులో నడిపించే బోధలే ఉన్నాయి తప్ప మనిషిని హెచ్చరించి ఉన్నతంగా దేవుని దగ్గర నడిపించే బోధలు ఎక్కడుంటాయి? మీరు ఆలోచించండి. దేవుని ఇష్టాన్ని కలిగి మీరు బ్రతకబోయా ఈ బ్రతుకు కాదు, మనం వచ్చేదే మహా బ్రతుకు ఒకటి ఉంది అని చెప్పే వాళ్ళు ఎక్కడున్నారు? మీరు ఆలోచిస్తాం. అలా చెప్పే వాళ్ళ దగ్గర ఎంతమంది వస్తున్నారు చెప్పండి? మనుషులను సంతోషం పెట్టి మనుషులను పొగిడి మనుషులను మాయ చేసే వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప ఉన్న వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని సరైన పద్ధతిలో బోధించి మీరు నీతి ఎందు శిక్ష చేయండి, మీరు బోధ మీకు ఇలా ఉంటే మీరు పరలోకం రారు. దేవుని చిత్తం కలిగి ఉంటారు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? ఆలోచించండి ఒకసారి. ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా మనమైనా మనం ఎవరి పరలోకం వారిని, ఎవరి ఆత్మకు వారే బాధ్యులు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించే వారే పరలోకం వెళ్తారు. ఆదివారం నాడు మంచి 3 గంటలు మాట్లాడుకుందాం. దేవుని ఇష్టం మనసులో ఎలా నెరవేరుతుంది, ఎలా నెరవేర్చాలో ఒక ఉన్నతమైన మాటలు మనం మాట్లాడుకుందాం. ప్రేమైన దేవుని పిల్లరా, తలంచుకోండి, ప్రార్థించుకుందాం.